ఏపీ ప్రభుత్వం కూడా ప్రశాంత వాతావరణంలో మోడీ పర్యటన అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. మోడీ లోపలికి వెళ్ళిన తర్వాత 50 నిమిషాల పాటు స్వామివారి సేవలో పాల్గొనబోతున్నారు. 50 నిమిషాల పాటు స్వామివారి సేవ అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రానికి కూడా ఇదే మార్గంలో ఆయన ప్రధాని మోడీ తిరిగి వెళ్తారు. అక్కడ కూడా స్ఫూర్తి కేంద్రాన్ని మొత్తం కూడా తిరిగి చూసిన తర్వాత అక్కడే ఉన్న ధ్యాన మందిరంలో 15 నిమిషాల పాటు ఇటు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి మోదీ ధ్యానం చేయబోతున్నారు. ఏదైతే మొదటిసారి శ్రీశైలం వస్తున్న మోదీ ఆ రెండు ప్రాంతాల్లో జరిగే పర్యటన కోసం ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూస్తున్నాం కాన్వాయ్లో వాహనాలన్నీ కూడా తిరిగి లైన్ లో పెడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మోడీ పర్యటన సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా శ్రీశైలంలో భక్తుల దర్శనాలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేశారు. శ్రీశైలం వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి ఉంది. మోదీ పర్యటన 2 గంటలకు ముగిసిన తర్వాతనే ఇక్కడ తిరిగి భక్తులందరినీ కూడా స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పని ఇప్పటికే ఆలయ అధికారులు ప్రకటన జారీ చేశారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు కూడా ఈ రోజు పెద్ద సంఖ్యలో తరలి రావద్దని చెప్పని ఇటు ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. కానీ ఏదైతే మోడీ పర్యటన మొదటిసారి మోడీ శ్రీశైలానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే స్వామివారి సేవకులు కూడా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. మోదీకి ఘన స్వాగతం పలకాలి. మొదటిసారి శ్రీశైలం వస్తున్న మోదీకి స్వాగతం పలికి తమ ఆనందం ఏదైతే ఈ ఆనందంలో పాల్గొనాలని చెప్పని కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చామని చెప్పని ఏజియన్ కి చాలా మంది కూడా చెప్పిన పరిస్థితుంది. ఏదైతే మోడీ పర్యటన ప్రశాంతమైన వాతావరణంలో 50 నిమిషాల పాటు ఆయన పూజలో పాల్గొంటారు. ఆ తర్వాత 40 నిమిషాలు దాదాపు 40 నిమిషాల పాటు శివాజీ స్ఫూర్తి కేంద్రంలో కూడా మోదీ పాల్గొంటారు. ఇప్పటికే శ్రీశైలం దేవస్థానాన్ని దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దామని చెప్పని ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక తయారు చేసింది. ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మోదీకి సీఎం చంద్రబాబు మరి కాసేపట్లోనే వివరించి దాదాపు 1650 కోట్లు గ్రాంట్ తోటి శ్రీశైలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పని ప్రభుత్వం ఒక అంచనాలు తయారు చేసింది. అంచనాల మొత్తం కూడా మోదీకి వివరించి శ్రీశైలాన్ని దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా దీంతో పాటు ఏదైతే శ్రీశైలానికి వచ్చే ఏదైతే రోడ్డు మార్గాన్ని కూడా హైదరాబాద్ నుంచి వచ్చే మార్గం ఒకటి, గోవనాల నుంచి వచ్చే మార్గం ఒకటి, 2 మార్గాలు కూడా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంటాయి. అటవీ అనుమతులు ఇప్పటికీ తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా మోదీ తోటి సీఎం చంద్రబాబు